హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నాచారం టెంపుల్కి వెళ్ళాము. అదేనండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. అక్కడైతే మామూలుగానే శనివారం ఆదివారం జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు సమ్మర్ కావడంతో ఇంకెక్కువ మంది ఉన్నారు. ఈ టెంపుల్ అనేది మనకు హైదరాబాద్ టు కామారెడ్డి వెళ్ళేప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. దాదాపుగా హైదరాబాద్కి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎప్పుడూ 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినామంటే మళ్ళీ ఇప్పుడేనండి వెళ్ళడం. కానీ ఈలోపు అయితే గుడిలో చాలా మార్పులు అయితే జరిగినాయి. ఈ టెంపుల్ అనేది దాదాపుగా కొండల మధ్యలోనే ఉంటుందండి. అంటే నేను విన్న కథ ప్రకారం ఏంటి అంటే పూర్వం ఇక్కడ కొంతమంది మునులు తపస్సు అనేది చేసుకునే వాళ్ళంట. వాళ్ళకి కొన్ని శబ్దాలు అనేవి వినిపించాయంట. కొండల మధ్యలో ఏంటని వెతుకుతున్నప్పుడు ఉగ్ర నరసింహ స్వామి అయినటువంటి ఆయన అవతారం యొక్క నమూనా అనేది కనిపించిందంట. అప్పటి నుంచి వాళ్ళు అక్కడ ప్రతిష్ఠించి పూజలు అనేవి చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులకి మనం ఏది కోరుకున్నా అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది. అంతేకాకుండా మన పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, లేదంటే నెగటివ్ ఎనర్జీ అలాంటివి ఏవైనా ఉంటే కనుక ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజు ఆ ఆలయంలో నిద్ర చేస్తే కనుక మనకున్నటువంటి అన్ని చెడులు కూడా దూరం అవుతాయనే నమ్మకం కూడా ఉంది. పూర్వం ఈ ఆలయానికి సున్నమది వేస్తూ ఉన్నప్పుడు గుడి పైనుంచి ఒక లేడీ అనేది కింద పడిందంట. అయినా కూడా ఆవిడకి ఎలాంటి గాయాలు జరగలేము. అప్పటినుంచి ఆ దేవుడిని ఇంకెక్కువ నమ్ముతారు. అంటే ఆయన మహిమ ఉంది కాబట్టి ఆ భక్తురాలికి ఏమీ అవ్వలేదు అని. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. కొంచెం రష్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాదాపుగా మాకు ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి. అక్కడి నుంచి బయటకొచ్చి కొండల మధ్యలో ఇంకా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉంటాయి. వాటన్నింటిని వ్యూ అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ఇప్పుడు నేను చూపిస్తున్నవే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొన్నింటిని కవర్ చేయలేకపోయాను. కోనేరు ఉందంట, తర్వాత అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయంట, ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పారు. కాకపోతే నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ మళ్ళీ వెళ్తే గనుక ఖచ్చితంగా వీడియో అంతా కూడా కవర్ చేసి పెడతాను. ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి గదా! మేము వెళ్ళింది అనుకోకుండా పౌర్ణమి రోజే కాబట్టి కొంచెం రష్ ఎక్కువగా ఉన్నారు. ఈ టెంపుల్‌లో నాకైతే ఒక విషయం నచ్చిందండి. అంటే మామూలుగా మనం ఏ టెంపుల్‌కెళ్ళినా గూడాను ఫోన్‌ను బయట డిపాజిట్ చేస్తాం గదా! బట్ ఇక్కడ మాత్రం అలాంటిదేమీ లేదు. ఫోన్ లోపలికి తీసుకెళ్ళొచ్చు. అలా అని గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అంటే గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత వీడియో తీయడానికైతే కుదరదు. దర్శనం కోసం క్యూ లైన్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు గోవింద నామాలు ఆన్ చేసుకొని అవి చదువుకుంటూ అలా వెళ్ళిపోయాను. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఇలాంటి అవకాశం చాలా తక్కువ వస్తుంది గదా! అంటే ఫోన్‌లో మనము దేవుడి నామాలు అలా చదువుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే నోటెడ్ చాలామందికి ఉండదు కాబట్టి. అయినా టెంపుల్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్. ఎందుకనంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ, మనసు బాలేనప్పుడు గానివ్వండి, అలా టెంపుల్‌కి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా క్లియర్ అయిపోతాయేమో అనేటువంటి పాజిటివ్ వైబ్ అక్కడికెళ్తే వస్తుంది.